సో ఇప్పుడు 18 ఇయర్స్ లోపు అంటే మైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే చేయొచ్చా మరి దీంట్లో? అసలు 0 to 18 years ఒక మైనర్ ఇన్వెస్ట్ చేయగలరా లేదా ఫస్ట్ క్వశ్చన్. సో ఈ రోజు దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే ఒక సార్. చైల్డ్ మైనర్ ఉండేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో అనేది ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. ఫస్ట్ 2 థింగ్స్ ఆర్ ఇంపార్టెంట్. ఏంటంటే ఒక మైనర్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ లో. తర్వాత ఒక కస్టోడియన్ ఉండాలి. కస్టోడియన్ అంటే ఒక ఫాదరో మదరో లేకపోతే ఒక గార్డియన్ ఉండాలి. ఈ ఈ మైనర్ ఉండేటప్పుడు ఆ చైల్డ్ ఏజ్ ప్రూఫ్ ఒకటి ఇవ్వాలి వాళ్ళకి. అది కాకుండా ఆ కస్టోడియన్ రిలేషన్ ఎవరైతే ఉన్నారో గార్డియన్ రిలేషన్షిప్ అనేది ప్రూఫ్ చేయాలి. ఓకే, ఇప్పుడు 2 ప్రూఫ్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాకుండా ఈ నార్మల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఎలాగైతే మ్యూచువల్ ఫండ్స్ ప్రతి ఒక్కరూ ఇన్వెస్ట్ చేస్తుంటారో ఎస్ఐపి కానీ లంసమ్ కానీ అదే విధంగా ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవచ్చు. వాళ్ళు ఏంటంటే ఒక జనరల్గా ఈ గ్రాండ్ పేరెంట్స్ మనవడు మనవరాల పేరు మీద చేయాలి అంటే పాత థింకింగ్ మాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కొడుకు పేరు మీద వేస్తే వాడేస్తారనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మనవడు మనవరాల పేరు మీదే వేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు కూడా నాకు కస్టమర్స్ అలా కాల్ చేసి ఇలా చెప్తుంటారు. దీంట్లో మనకు ఉండే ఏంటంటే మేడం, మనం చేస్తాం బాగానే ఉంటుంది. చైల్డ్ ప్లాన్స్ లో ఈ మ్యూచువల్ ఫండ్ చైల్డ్ ప్లాన్స్ లో ఏదైతే ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తామో ఫండ్స్ ఉంటాయి, రిటర్న్స్ బాగానే ఉంటాయి. 12 to 15% మంచి రిటర్న్స్ వస్తాయి. కాకపోతే దీనికి ప్రతి ఒక్క చైల్డ్ ప్లాన్స్ కి లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 5 years వరకు తీయలేరు.